కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులు లాగేసుకుని చక్కగా వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేస్తున్నారు. ఆస్తులు లాక్కోవడం ఎందుకు? చక్కగా కాళ్ళు చేతులు పనిచేస్తున్న వాళ్ళని తీసుకెళ్ళి ఆశ్రమాల్లో పడేయటం ఎందుకు? ఎందుకు వీళ్ళకి బరువు అవుతున్నారు అని చెప్పి పాపం ఆ వృద్ధ పేరెంట్స్‌కి తెలియకుండా పోతుంది. చూసారండి? అదే గనక తల్లిదండ్రులే పుట్టినప్పుడే పిల్లలు బరువు అని చెప్పి వాళ్ళని ఏది పట్టించుకోకుండా ఉంటే ఇంత పెద్దవాళ్ళై, ప్రయోజకులై, గొప్పవాళ్ళయిన తర్వాత నన్ను రేపు తీసుకెళ్ళి ఆశ్రమంలో పడేస్తారు. ఎందుకు ఈ పిల్లలు అనుకున్నట్టయితే భూమి మీదకి మీరు వచ్చేవాళ్ళే కాదు. అర్థమైందా? తల్లిదండ్రులు ఉన్నంతసేపే మీ గౌరవాలు, ప్రతిష్టలు గొప్పగాని. నువ్వు తల్లిదండ్రులను పడేయగలుగుతున్నావు కానీ, వాళ్ళిచ్చిన రక్తాన్ని గానీ, వాళ్ళిచ్చిన ఇంటి పేరుని గానీ, వాళ్ళు సంపాదించిన ఆస్తిని గానీ పడేయలేకపోతున్నారే! మరి అవి కూడా పడేసేయండి అక్కర్లేదన్నప్పుడు. వాళ్ళతో పాటు అవి కూడా వదిలేసేయండి. ఇంటి పేరు అక్కర్లేదు. మీ ఆధార్ కార్డు సెపరేట్ చేసుకోండి. తల్లిదండ్రుల ఇంటి పేరు గానీ, తల్లిదండ్రుల ఆస్తులు గానీ, తల్లిదండ్రుల వంశవృక్షం గానీ తీసుకోమాకండి. ఇవన్నీ మీకు కావాలి గానీ, తల్లిదండ్రులు వద్దంటున్నారు. ఏం న్యాయం అండి? ఆలోచించండి పిల్లలు ప్లీజ్.